పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దాయాది పాకిస్తాన్ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తున్న పాక్ తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల దెబ్బకు తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ధృవీకరించారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9-10 మధ్య రాత్రి సమయంలో రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు పాక్ ప్రధాని అంగీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपह सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं। ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకొని ఈత కొట్టేందుకు వెళ్ళా. నా సెక్యూర్డ్ ఫోన్ మాత్రమే తీసుకువెళ్ళా. 2 సార్లు మోగింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ లైన్ లో ఉన్నారు. ఫోన్ ఎత్తగానే భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగిస్తోందని మునీర్ తెలిపారు అంటూ షహబాజ్ వివరించారు. అయితే భారత్ పై పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. అత్యంత ఖచ్చితత్వంతో పాక్లోని దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఇందులో ఆ దేశానికి అత్యంత కీలకమైన పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న చక్లాలోని నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్ తో పాటు సర్గాదా, భోలారి వైమానిక స్థావరాలు ఉన్నాయి. దాడుల్లో ఇవి ధ్వంసమైన తీరు ఉపగ్రహ చిత్రాల్లో బయటకు వచ్చింది. పాక్ వాయుసేనకు చెందిన దాదాపు 5వ వంతు మౌలిక వసతులు, ఫైటర్ జెట్లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు సమాచారం.